ఓకే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ షోడాంశ అంటే ఏం లేదు, D16 అనమాట. వర్గచక్రాలు మనం అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకనంటే ప్రతి విషయంలోనూ డీటెయిల్డ్గా చూడడం కోసం ఇవి మనకి పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రొసీజర్ అంతా లెందీ ఉండడం, ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం వల్ల దీన్ని యూజ్ చేయడానికి కొంత ఇబ్బంది అనమాట. సో నేను అందుకోసమే వేదిక్ వెస్ట్రన్ కేపీని కలిపి యూజ్ చేస్తూ ఉన్నాను. వెస్ట్రన్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెంట్ చూడంగానే మనకి పాజిటివ్ నెగిటివ్ అర్థమైపోతుంది, దాన్ని బట్టి ఇంటర్ప్రిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సరే, ఓకే. ఇప్పుడు అసలు దీనికి బేస్ ఏంటిది అనేదానికి ఫస్ట్ మనం చార్ట్ వేసుకుంటే దాని గురించి అసలు ఎందుకు పనిచేస్తుంది ఈ షోడాంశ అనేది మాట్లాడుకుందాం. ఓకే, ఊరికే ఒక రాసి చార్ట్ ఎగ్జాంపుల్కి గీసాను, ఏదో ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. షోడాంశ అంటే ఏంటిది అని అంటే మామూలుగా 16 అంటే 12 + 4 అనమాట, మొత్తం కలిపి 16. ఆ 4వ స్థానం ఏంటిది? 4th హౌస్. ఇది 4th హౌస్ గురించి చెప్పేదానికి పనిచేస్తుంది. ఏదైనా కూడా మనం ఈ 12తో రాశిచక్రం 12 కాబట్టి 12తో ఏదో రకమైన లింక్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అండ్ మామూలుగా ఇది 4వ దానికి 4 అంటే ఇప్పుడు మనం భావం ఎలా తీసుకుంటామో నవాంశకి నవనవాంశ చేసేవాళ్ళు ఉన్నారు, దశాంశకి దశాంశ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా మైక్రో లెవెల్లో చూసేదానికి వీళ్ళు ప్రిపేర్ చేసుకుని చేస్తున్నారనమాట. ఇలానే ఇది డిఫాల్ట్గా చతుర్థాంశ అంటే D4 చెప్పుకున్నాం కదా, దానికి ఇంకా మైన్యూట్గా వెళ్ళి చూసేదానికి పనిచేస్తుంది. D4లో ఏం చెప్పుకున్నాము? మామూలుగా తల్లితో ఎలా ఉంటుంది రిలేషన్షిప్, ప్రాథమిక విద్య ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఈ ప్రాపర్టీస్ మామూలుగా ఈ స్థలాలు, పొలాలు, ఆస్తులు ఇలాంటివన్నీ కొనుక్కునేదానికి ఆ చతుర్థం ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఇదంతా కూడా మనం D4లో మాట్లాడుకున్నాం చతుర్థాంశలో. D16 ఏంటిదనంటే షోడాంశ. బేసిక్గా మనుషులు ఈ రాశిచక్రంలో 1 నుంచి 8 వరకు పుట్టడం, లగ్జరీస్ ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, తర్వాత 9 నుంచి 12 వరకు స్పిరిచువల్ అంటే పూజా పునస్కారం, ఆచారం, దైవభక్తి వీటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. దీనిలో చతుర్థం అనేది ముఖ్యమైన కేంద్రము. వీటి గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, ఫణిఫణాల గురించి, కేంద్రాల గురించి, కోణాల గురించి చేసున్నాను, మీరు ఆల్రెడీ రెఫర్ చేయండి. ఓకే, లేదంటే డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి ఆ లింక్ భావాల గురించి చెప్పినప్పుడు ఆ వీడియో చూడండి. ఓకే, సరే, ఇది ఏం చెప్తుందంటే 4th హౌస్ ప్లెజర్ అనమాట, అంటే సంతోషము, హ్యాపీనెస్ ఇస్తాయి. 2 రకాల సంతోషాలు ఉన్నాయి. మెటీరియల్ ప్లెజర్స్ అనమాట, అంటే డబ్బులు, తర్వాత కార్లు, సెల్ ఫోన్లు, మనకి గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. తర్వాత భూములు, బిల్డింగ్లు, స్థిరాస్తులు, ఇక అవి కదపలేవు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా చాలా టైం పడుతుంది, ఏది కూడా మ్యానిపులేట్ చేయలేవు. ఇవేంటంటే చరాస్థిర అనుకోండి, ఇల్లు ఇవన్నీ పొలాలు మనం కదిపి వేరే దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ కార్ అంటే మనం తీసుకెళ్ళచ్చు, సెల్ ఫోన్ అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, జ్యువెలరీ అంటే కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఈ భూములకి వీటన్నిటికీ కూడా కుజుడు. తర్వాత ఈ వీటన్నిటికీ ఏదైతే కార్లు, తర్వాత సెల్ ఫోన్లు వీటన్నిటికీ కూడా శుక్రుడు కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు క్యాష్ అనేది మన దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేవి మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఫిక్సిడిటీ అనేది ఉండదు. కుజుడు అనేది మనం గ్రహాల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, కుజుడు అనేది రియల్, అంటే అది నిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెల్ ఫోన్ 10,000 పెట్టుకుంటే రేపు అమ్మాలంటే అది 4-5 వేలకి పోతుంది. సో అది మనం జస్ట్ ఎంజాయ్ చేసి జస్ట్ హ్యాపీనెస్ కోసం మూవీ ఉన్నది, అది విజువల్ ట్రీట్మెంట్ అంతే, కళ్ళతో చూసి ఆనందపడాలి. ఇదంతా కూడా మనకి వీనస్ చెప్తాడు. మార్స్ అనేవాడు రియల్. ఇప్పుడు ఒక పొలము ఏదన్నా కొన్నాం, అది మళ్ళీ పెరుగుతుంది తప్ప తగ్గేదే ఉంటుంది. అదే మనం ఒక బిల్డింగ్ కట్టి మళ్ళీ దానికి ఒక పెయింట్ అదంతా వేయించాం, దానికి మళ్ళీ డిప్రిసియేషన్ తప్ప ఏముండదు. అంటే అది ఎలా అర్థం చేసుకోవాలో ఆ కంపారిజన్ చెప్తున్నాను. ఓకే, సరే, ఇక దీని గురించి చెప్పుకోవడానికి నేను రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకోవట్లేదంటే టూ మచ్గా లెందీ అయిపోతూ ఉంటుంది. ఇదంత ప్రియారిటీ నేను ఇవ్వట్లేదు కాబట్టి నేను రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎగ్జాంపుల్స్ని ఏదో రకంగా మీకు మళ్ళీ షేర్ చేసుకునేటట్టు ప్రయత్నం చేస్తాను. ఓకే, థియరీ అర్థమైతే బేసిక్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, దీనికి ఏంటిది? శుక్రుడు అనేవాడు బాగుండాలి. ఒక భలే పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను, చదివాను, అది నాకు మంచి థ్రిల్లింగ్ అనిపించింది. ఆ పాయింట్ చెప్తానండి. 4th హౌస్ అనేది సుఖస్థానం అయితే అసలు ఏ గ్రహాలు లేకపోతే వాడు సుఖంగా ఉంటాడని చెప్పి రాశాడనమాట. నాకు ఇదివరకు కూడా నేను కొన్ని విషయాలు అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే, సార్ నాకు కుజుడు దశమంలో ఉన్నాడు, లేదంటే వేరే ఏదో గ్రహం దశమంలో ఉంది, ఒక నక్షత్రాన్ని ఆక్యుపై చేసింది, ఇలా చెప్తూ ఉంటారు. నేనైనా కూడా చూస్తూ ఉంటాను.
అయితే ఒక గ్రహం ఒక నక్షత్రాన్ని ఆక్యుపై చేసింది అని అంటే అది ఎంతో కొంతగా దాన్ని అఫ్లిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అది పాజిటివ్ సైడు 75% పనిచేసి 25% నెగిటివ్ సైడ్ కూడా పనిచేయచ్చు. దాన్ని మీరు ఎస్టిమేట్ చేయలేకపోతూ ఉంటారు. ప్రతి గ్రహము శుభుడు అని చెప్పేసి ప్రతి విషయంలోనూ శుభత్వం ఇవ్వాలి, ప్రతి విషయంలోనూ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ 4th హౌస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 4th ఏదైనా ఒక గ్రహం ఉందనుకో, అది మన కంఫర్ట్ అంటే మన సుఖస్థానం కదా, మన సుఖాలని అది పాడు చేస్తుందట. ఓకే, ఏ గ్రహం లేకపోవడమే సంతోషం అంట. అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం సినిమా చూస్తున్నాం, ఎవడో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయలేదనుకో మనం హ్యాపీ. అదే మన ఫ్రెండ్ వచ్చాడు అనుకో మనతో కలిసి సినిమా చూస్తాడు. అదే మనం అర్థం చేసుకోవాలి సింపుల్ వేలో. ఓకే, సో అంటే శుభగ్రహాలు ఉండడం చతుర్థంలో కొంతవరకు ఓకే, ఏ గ్రహం లేకపోవడం చాలా సంతోషం మెరుగు. పాపగ్రహం ఉంది అని అంటే స్ట్రగుల్ అనమాట, స్ట్రగుల్ చేసి సాధించడం, అది కొంత స్పాయిల్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఒక ఫ్రూట్ఫుల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఊరికే రాశిచక్రం వేసాను కదా, ఎగ్జాంపుల్ ఏమీ తీసుకోవట్లేదు, డైరెక్ట్ మనం వర్గచక్రాలు గీసేసుకుందాము. లగ్న చక్రంతోనూ ఈ 16 D16 షోడాంశ చక్రంతోనూ కంపారిజన్ చెయ్యాలి. దీని కారకుడు శుక్రుడు కదా, మనకు అర్థమైపోయింది. కార్లు కానీ వాహనాలు కానీ వీటన్నిటికీ కూడా సార్ ఏంటి ఇంకో భలే పాయింట్ చెప్తారు సార్, కుజుడు కదా వాహనాలకి వెహికల్స్కి కారకుడు చాలా ఇంపార్టెంట్, మరి మీరు శుక్రుడు అనేది తీసుకుంటున్నారని అంటే వాహన కారకుడు శుక్రుడిని తీసుకుంటారు, కుజుడిని తీసుకుంటారు, రెండింటిని తీసుకుంటారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ వరకు మనం శుక్రుడిని అడాప్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే మార్స్ ఇంజనీర్ దాన్ని నేను కాదంటలేను, బట్ కాకపోతే లగ్జరీకి ఎంజాయ్మెంట్కి ఆ ప్లెజర్ సంతోషానికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. సో మనమేం కార్ తయారు చేయట్లేదు, కార్ని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఓకే, సరే ఓకే, ఇప్పుడు ఆ చార్ట్లోకి వెళ్ళిపోదాం, కన్ఫ్యూజ్ ఏమి అవ్వమాకండి. ఓకే, నేను ఊరికే D1 అండ్ D16 వేసేసాను. ఇది 4వ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. 4వ స్థానం అంటే D16 అనేది 4వ స్థానం గురించి సంబంధించిందే. అంటే వాహనాలు, క్యాష్, డబ్బులు, సెల్ ఫోన్లు, ఇక ఇవన్నీ మన దగ్గర ఉన్న ఏవైనా మనం తీసుకుపోయే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడనమాట. ఓకే, దీనికి సింపుల్ రూల్స్ 3 రూల్స్ ఉన్నాయి. శుక్రుడు అనేవాడు బాగుండాలి. రెండోది అంటే లగ్జరీ ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఉండడానికి శుక్రుడు అనేవాడు బాగుండాలి. రెండో పాయింట్ ఏంటంటే చతుర్థం అనేది బాగుండాలి. అది మన లగ్నంలోనూ తర్వాత ఈ షోడాంశ చక్రంలో అంటే D16లో రెండిట్లో కూడా బాగుంటే వర్కౌట్ అవుద్ది, అంటే ఎంజాయ్ చేయడానికి వర్కౌట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ D16 లగ్నం ఏమి వేయలే కదా, ఊరికే ఒక లగ్నం తీసుకుందాం. క్యాలిక్యులేషన్ ఏమీ కవర్ చేయట్లేదు, ప్రియారిటీ కాదు కాబట్టి మీరు RVA హారోస్కోప్ అని గూగుల్లో సెర్చ్ చేసేసి డైరెక్ట్గా హారోస్కోప్ చార్ట్ అనే ట్యాబ్లోకి వెళితే మీకు వర్గ చక్రాలన్నీ కూడా క్లియర్గా కనిపించేస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే, రైట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఏంటిది, ఇది సింహలగ్నం తీసుకున్నాను. బేసిక్గా సింహలగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్లో పంచమ లగ్నం, ఎంజాయ్మెంట్ కారకమైన లగ్నం కూడా, అంటే 5th అనేది ఎంజాయ్మెంట్కి సంబంధించింది, అదంతా తీసుకున్నాను. దీనికి షోడాంశ లగ్నం ఏమైందంటే మ్యాష్ లగ్నం అయిందని ఊరికే అజంప్షన్ తీసుకున్నాను. ఈ 2 లగ్నాలు మిత్ర లగ్నాలు, అదొకటి పాయింట్, పాజిటివ్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ మ్యాష్ లగ్నం అయింది కదా D16లో, ఈ లగ్నాధిపతి ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంటు. తర్వాత చతుర్థాధిపతి అయిన చంద్రుడు ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్. ఈ 2 బాగుంటే అక్కడ వాహన యోగం కావచ్చు ఏవైనా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటిది, శుక్రుడు కూడా ఉండాలి, శుక్రుడు కూడా బాగుండాలి. చూద్దాం, ఏదో ఒక పొజిషన్లో ప్లేస్ చేద్దాం. ఓకే, మ్యాష్ లగ్నం అయ్యి లగ్నాధిపతి అయిన కుజుడు లగ్నంలోనే ఉన్నాడు. లగ్నాధిపతి 6, 8, 12 స్థానాల్లో లేడు, దుస్థానాల్లో లేడు కాబట్టి బాగున్నాడు. తర్వాత ఈ కంఫర్ట్స్ వీటికి సంబంధించిన కారకుడు ఎవరు, శుక్రుడు కదా. సో ఈ శుక్రుడు అనేవాడు 5లో ఉన్నాడు, అంటే కోణంలో ఉన్నాడు, ఇదేమీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చతుర్థాధిపతి అయిన వాడు 9లో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు, ఇది కూడా బాగుంది. అంటే కారకుడు బాగున్నాడు, లగ్నాధిపతి బాగున్నాడు, చతుర్థాధిపతి బాగున్నాడు, 3 బాగున్నాయి, సూపర్. ఆ చతుర్థంలో కూడా మళ్ళీ ఏ గ్రహాలు లేవు, సో లేకపోవడం అనేది పాజిటివ్ పాయింట్. కానీ కుజుడు తన చతుర్థ దృష్టితో చూస్తున్నాడు, సో అవన్నీ వదిలిపెట్టేద్దాంలే మనం కన్ఫ్యూజన్ కాకుండా. ఇవి రూల్స్ 6, 8, 12లో కాబట్టి వీడికి వాహన యోగానికి అవకాశం ఉంది, లేదంటే కంఫర్ట్గా ఉండేదానికి, సుఖంగా ఉండేదానికి, ఆ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో చిన్న సైకిల్ ఉన్నా చాలు దాన్ని ఎంజాయ్ చేసేదానికి హ్యాపీనెస్ వస్తుంది అనేది మనకి అర్థమైపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ బర్త్ చార్ట్లో ఇదే విషయం మనకి కన్ఫర్మ్ అవ్వాలి, అక్కడ ఇక్కడ కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే, బర్త్ చార్ట్లో సింహలగ్నం అయ్యి లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి ఉపచయ స్థానంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అంటే త్రూ ఎఫర్ట్స్ కష్టం ద్వారా ఏదైనా సాధించుకోగలుగుతాడు. తర్వాత చతుర్థాధిపతి అయినవాడు ద్వితీయంలో ఉన్నాడు, అంటే చతుర్థాధిపతి కూడా బాగానే ఉన్నట్టు, నెగిటివ్గా లేదు, 6, 8, 12 స్థానాల్లో లేడుగా, బాగున్నాడు. తర్వాత దశమంలో శుక్రుడు ఉన్నాడు. దశమంలో శుక్రుడు అంటే లగ్జరీస్ కంఫర్ట్స్ డెఫినెట్గా ఎవరికి ఉన్నా కూడా ఉంటాయి, యూజువల్గా ఉంటాయి. అది ఫండమెంటల్ రూల్ అనమాట బేసిక్గా. అది ఏ లగ్నం అయినా కావచ్చు. శుభగ్రహాలు కేంద్రాధిపత్యం ఆక్యుపై చేయడం అనేది మంచిది. శుభగ్రహం అనేది మళ్ళీ చతుర్థాన్ని చూడడం కూడా మంచిది. ఓకే, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, మళ్ళీ ఇది అది మిత్రలగ్నం అయింది, దుస్థానంలో లేదు, కాబట్టి కంఫర్ట్ అనేది ఉండేదానికి అవకాశం ఉంది. అలానే మెటీరియలిస్ట్ డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఏమి పెద్ద సీరియస్ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు ఈ కాంబినేషన్స్, కాబట్టి ఇది పాజిటివ్ అని చెప్పి ఎస్టిమేట్ చేసేయచ్చు. ఇప్పుడు దశానాథులు అంటే యోగం ఓకే అయిపోయింది, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది, విత్డ్రా చేసుకోవద్దా, మనకి బ్యాంక్ ఓపెన్ ఉండాలిగా. సో అంటే మనకి దశానాథుడే ఈ అవకాశాన్ని ఇచ్చేది. ఈ దశానాథుడు అనేవాడు వీళ్ళతో ఎవరితోనా కనెక్ట్ అవుతూ బాగున్నాడా లేదా, ఈ మన షోడాంశ చక్రంలో 6, 8, 12 స్థానాల్లో లేకుండా ఉంటే డెఫినెట్గా వాడికి యోగం అవకాశం కలుగుతుంది. ఏదో ఒక వాడి స్థాయిని బట్టి వాడు సాధించుకోవడానికి అవకాశం ఉంది. మనం అన్న వెహికల్ కావచ్చు, క్యాష్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఏవైనా కూడా మనం అవకాశం ఇస్తుంది అనేది కంక్లూడ్ చేయొచ్చు. ఇంతే సింపుల్ రూల్, ఇంకా ఏమీ ఎక్స్ట్రాగా అవసరం లేదనమాట. ఇలా దీన్ని మనం ఇలా అనలైజ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక 70%. అసలు మనం గ్రాఫ్ని ఓవర్వ్యూ తీసుకుంటే ఇంకా ప్రోగ్రెషన్లో ఎఫెక్టివ్గా బేసిక్గా మనం ఏదన్నా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా ఫస్ట్ మనకి డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే కెరియర్ ఉండాలి, లేదంటే ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి, ఏదైనా ఆకస్మికంగా జరగాలి. ఆ ఫ్లో ఎలా అయింది అనేది మనకి వెస్ట్రన్ ప్రోగ్రెషన్ లైఫ్ ఎలా వెళుతుంది అనేది ఎక్స్ట్రీమ్గా చాలా బాగా ఇట్లా మనం డ్రా చేసుకున్నట్టు తీసుకెళ్ళగలుగుతుంది. సరే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్, మీ ఆలోచనలన్నీ కూడా కామెంట్ చేయండి. మోస్ట్లీ డౌట్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ ద్వారా మీకు కవర్ అవుతాయి. లేదనంటే నేను ఏదో టైంలో అవకాశాన్ని చూసుకుని అన్నిటికీ రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.